Good morning to all of you. And now, in this class, we will learn how to hyperlink the different pages or etc. in this class. In this section, we will learn about the hyperlinks. Hyperlink is nothing but the power and flexibility of HTML comes from a simple method to use the link document together. ఎప్పుడైతే మనం ఇలా ఒక డాక్యుమెంట్ని లింక్ చేసుకోవడానికి పవర్ ఎప్పుడైతే మనకి వచ్చిందో ఆటోమేటిక్గా మనం ఒక డాక్యుమెంట్ నుంచి ఎనదర్ డాక్యుమెంట్ నుంచి ఇంకా ఎనదర్ డాక్యుమెంట్కి అలా మనము ప్రాసెస్ చేసుకోవడానికి మనకి అవకాశం వస్తుందన్నమాట. ఒక డాక్యుమెంట్ నుంచి మనం ఒక టెక్స్ట్ని తీసుకుని దాన్ని హైపర్ లింక్ ఇచ్చి ఇంకొక డాక్యుమెంట్ని మనం ఓపెన్ చేసుకోవడానికి మనకి అవైలబిలిటీ ఆర్ ఫ్లెక్సిబిలిటీ ఆ పవర్ ఇచ్చేది నథింగ్ బట్ ద యాంకర్ ట్యాగ్ అనమాట. ఇక్కడ ఒక సింగిల్ ట్యాగ్ని యూజ్ చేసుకుని మనం నెంబర్ ఆఫ్ లింక్స్ని పెట్టచ్చు. లింక్స్ షుడ్ బి యూజ్డ్ ఫ్రీలీ విత్ ద డాక్యుమెంట్ వేర్ దే ఐదర్ టు యాడ్ ఆర్ అండర్స్టాండ్ ద వర్క్ అండ్ కెన్ బి యూజ్డ్ టు రెడ్యూస్ ద డౌన్లోడ్ టైం. సో అలా యూజ్ చేసే యాంకర్ ట్యాగ్ యొక్క సింటాక్స్ని కనుక మనం చూసినట్లయితే హెచ్ రిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్రస్ అండ్ followed by the hypertext and the closing tag. So this is the opening tag and it consisting of the attribute href. Href gives the address which we have to, it consisting of the address which we have to hyperlink the element, and this is the text which we have to click on that. If we click on that this text, then this is opened by this address. This link tag has 3 sections. One is the address of the referenced document, a piece of text to display as the link, and the closing tag. So the link text can be formatted using any of the text formatting options. సో కాబట్టి ఇక్కడ మనం ఫస్ట్ అడ్రస్ని రిఫర్ చేస్తున్నాము అండ్ రెండో దానిలో పీస్ ఆఫ్ టెక్స్ట్ని ఇస్తున్నాము అండ్ క్లోజింగ్ ట్యాగ్ని ఇస్తున్నాము. ఎప్పుడైతే ఈ పీస్ ఆఫ్ టెక్స్ట్ మనం తీసుకుంటున్నామో ఈ పీస్ ఆఫ్ టెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆ పేజ్ ఇక్కడ ఏ అడ్రస్ అయితే ఇచ్చామో ఆ అడ్రస్ ఉన్న కలిగిన పేజ్ మనకి ఓపెన్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద యాంకర్ ట్యాగ్. అయితే ఇక్కడ ఈ లింక్ టెక్స్ట్ కెన్ బి ఫార్మేటెడ్ యూజింగ్ ఎనీ టైప్ ఆఫ్ టెక్స్ట్ ఫార్మేటింగ్ ఆప్షన్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎలా ఇస్తాము ఆ లింక్, ఎలా ఇస్తాము, వెబ్సైట్లోనే ఇవ్వచ్చా లేకపోతే పేజ్లో ఇవ్వచ్చా మరి ఎనదర్ పేజ్కి ఇవ్వచ్చా, ఎట్లా ఇవ్వచ్చు అని అంటే మనం అవి మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని సేమ్ డాక్యుమెంట్లోని సర్వీసెస్కి ఇవ్వచ్చు అండ్ అదర్ డాక్యుమెంట్కి ఇవ్వచ్చు అండ్ నెక్స్ట్ పేజెస్కి ఇవ్వచ్చు అనదర్ పేజ్ ఆర్ కరెంట్ పేజ్ వీటికైనా కూడా మనం లింక్స్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎగ్జాంపుల్లో చూడండి హెచ్ రిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు page2.html అన్నాం. సో ఫస్ట్ పేజ్లో ఉన్నాం, మనం సెకండ్ పేజ్లోకి వెళ్ళాలి. సో సెకండ్ పేజ్ని page2.htmlగా క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ అని క్లిక్ చేయగానే page2కి వెళ్ళేలాగా మనం ఇక్కడ అడ్రస్ని ఇస్తున్నాం. అంటే ఇక్కడ ఈ ట్యాగ్లో మనం ఏం చేస్తున్నాము అని అంటే సేమ్ డైరెక్టరీలో ఉన్న అనదర్ పేజ్ని లింక్ చేసుకుంటున్నాం. సేమ్ డైరెక్టరీలో ఉన్న అనదర్ పేజ్ని లింక్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఏం చేస్తుంది, ద బ్రౌజర్ డిస్ప్లేస్ ద టెక్స్ట్ నెక్స్ట్ పేజ్ ఆన్ ద స్క్రీన్ అండ్ హైలైట్స్ యాజ్ ద హైపర్ లింక్. హైలైట్ ఎలా అవుతుంది, ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ సమ్ బ్లూ కలర్ కోడ్ అండ్ అండర్లైన్ ఉంటుంది కాబట్టి సో మనం అక్కడికి మూవ్ చేయగానే మన మౌస్ అక్కడికి మూవ్ అవ్వగానే అది హైపర్ టెక్స్ట్ అని తెలిసే విధంగా మనకి మౌస్కు మారిపోతుంది అనమాట. సో అదే హైలైట్ అవడం అంటే. సో దిస్ హైలైటింగ్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ డిస్ప్లేయింగ్ ద లింక్ ఈజ్ బ్లూ టెక్స్ట్ అండ్ అండర్లైనింగ్ ఇట్. అండర్లైన్లో ఉంటుంది, బ్లూ టెక్స్ట్ ఉంటుంది అండ్ మౌస్ కూడా అక్కడికి వెళ్ళంగానే హైపర్ లింక్ దగ్గరికి వెళ్ళంగానే మనకి మౌస్ మారుతుంది కాబట్టి మనం క్లిక్ చేసినట్లయితే
అది టేక్స్ ఇన్ టు ద అనదర్ పేజ్లోకి వెళ్తుంది అనమాట. సో ఒక ఫార్మేట్ ఏంటి, ఒకే డైరెక్టరీలో ఉన్న అనదర్ పేజ్కి ఇస్తాము. అండ్ రెండో ఎగ్జాంపుల్లో ఏంటి, అనదర్ వెబ్సైట్లో ఉన్న పేజీకి కూడా ఇవ్వచ్చు. అనదర్ వెబ్సైట్లో ఉన్న పేజీకి ఇవ్వాలంటే ఏహెచ్ రిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు http:// అని వెబ్సైట్ నేమ్ ఇచ్చి ఆ వెబ్సైట్లో ఉన్న index.html అనే పేజీని మనం ఇచ్చి సమ్ సైట్ అదర్ సైట్ అని చెప్తాం. అంటే సపోజ్ మనం గూగుల్కి లింక్ పెట్టుకోవాలనుకోండి, గూగుల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ క్లిక్ ఫర్ ద గూగుల్ సైట్ అని కనుక కొడితే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి గూగుల్ సైట్ ఓపెన్ అయిపోతుంది అనమాట మన పేజీలో కూడా. సో కాబట్టి మన అనదర్ వెబ్సైట్ని కూడా లింక్ చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో దిస్ ట్యాగ్ లింక్స్ టు ద అనదర్ వెబ్సైట్. అంటే ఇక్కడ మనం ఇచ్చే పాత్ని బట్టి మనకి సేమ్ డైరెక్టరీలో ఉంటే నో నీడ్ టు సే ఎనీ పాత్, డైరెక్ట్గా ఆ ఫైల్ నేమ్ని మనం ఇచ్చేసినట్లయితే అది లింక్ అవుతుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద అనదర్ వెబ్సైట్ కానీ అనదర్ వేరే పాత్లో కానీ ఉన్నట్లయితే వీ హ్యావ్ టు స్పెసిఫై ద పర్టికులర్ పాత్ అనమాట. సో దీన్ని బేస్ చేసుకుని మనము ఇక్కడ రెండు రకాల పార్ట్స్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. వన్ ఈజ్ ద నథింగ్ బట్ ద రిలేటివ్ పార్ట్ అండ్ అనదర్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద అబ్సల్యూట్ పార్ట్. సో అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటి, ఫుల్ సిస్టమ్ యొక్క పాత్ని కనుక మనం స్పెసిఫై చేస్తే దాన్ని అబ్సల్యూట్ పాత్ అంటాం. అంటే సపోజ్ మనము ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, సో ఈ ఫ్లవర్ని చూడండి, ఈ ప్రాపర్టీస్ తీసుకుని పాత్ చూడండి. సో ఇది ఎక్కడుంది, సి డ్రైవ్లో యూజర్స్ అనే ఫోల్డర్లో, పీసీ అనే ఫోల్డర్లో, అంటే డెస్క్టాప్ అనే దానిలో. సో ఈ పేరుతో మల్టీ కలర్ రోజ్ అనే పేరుతో ఈ జేపీజీ ఫైల్ స్టోర్ అయింది. దిస్ వన్ అంటే ఫుల్ పాత్, ఇక్కడ ఏదైతే మనం చెప్తున్నామో దిస్ వన్ ఈజ్ ద ఫుల్ పాత్ అనమాట. ఈ పాత్ని మనం అబ్సల్యూట్ పాత్గా చెప్తాం. ఓకే, దాన్ని మనం అబ్సల్యూట్ పాత్గా చెప్తామన్నమాట. సో కాబట్టి దీన్ని మనం అబ్సల్యూట్ అంటే ఫుల్ పాత్ని కనుక సిస్టమ్కి కావాల్సిన ఫుల్ పాత్, అదే చెప్పాను చూడండి, C:, అండ్ మై డాక్యుమెంట్స్లో, హోమ్లో, క్విజ్లో, పబ్లిక్ HTMLలో, రైటింగ్లో index.html ఉంది అని ఫుల్ పాత్ని కనుక మనం చెప్పినట్లయితే, సిస్టమ్ పాత్ మొత్తాన్ని కనుక చెప్పినట్లయితే దట్ వన్ ఈజ్ కాల్డ్ ద అబ్సల్యూట్ పాత్ అంటాము. అలా కాకుండా మనం ఎప్పుడైతే మనం దాన్ని సర్వర్లో స్టోర్ చేస్తామో, సర్వర్ డస్ నాట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద సి ఉండదు సర్వర్లో. సో కాబట్టి ఒకటే డైరెక్టరీ ఉంటుంది, దానికి పేరెంట్ డైరెక్టరీ ఒకటే ఉంటుంది, ఇంకా ఏమి స్టోర్ చేసినా కూడా పేరెంట్ డైరెక్టరీలోనే ఉంటుంది కాబట్టి సో నో నీడ్ టు సే అబౌట్, ఇక్కడ డాట్ అని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనము ఆఫ్లైన్ మోడ్లో చేసుకునేటప్పుడు పాత్స్ ఇస్తాము, ఇక్కడికి వచ్చేటప్పటికి పాత్ ఇవ్వాల్సిన పని లేదు, అన్నీ కూడా అందులోనే స్టోర్ అవుతాయి పేరెంట్ డైరెక్టరీలో. కాబట్టి డాట్ అని ఇస్తే ఈ నేమ్ ఎక్కడుందో వెతుక్కుని దట్ విల్ బి యాక్సెస్ చేసుకుంటుంది అనమాట. సో అప్పుడు అందుకనే మనం రిలేటివ్ పాత్లోకి వచ్చేటప్పటికి డాట్ని పెడతాము. సో రిలేటివ్ పాత్ మీన్స్ దట్ ద వెబ్సైట్ కెన్ బి మూవ్ ఫ్రమ్ కంప్యూటర్ టు కంప్యూటర్ అండ్ ఇట్ విల్ బి స్టిల్ ఆల్ వర్క్ పర్ఫెక్ట్లీ. అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి, ఎందుకంటే అన్నీ కూడా ఒకే పాత్లో పేరెంట్ డైరెక్టరీలో ఉంటాయి కాబట్టి నో నీడ్ టు రైట్ ద ఫుల్ సిస్టమ్ పాత్, చెప్పాల్సిన పని లేదు. సో ఖచ్చితంగా అన్ని ఫైల్స్ ఒక డైరెక్టరీలో టోటల్లీ ఒక డైరెక్టరీలో స్టోర్ అయి ఉంటుంది. సర్వర్కి ఇక సి డ్రైవ్ అట్లా కూడా ఏమీ ఉండదు కాబట్టి ఆ ఒక్క డైరెక్టరీలో ఉంటుంది కాబట్టి ఆ డైరెక్టరీలో నుంచి వెతుక్కుని పర్ఫెక్ట్గా పనిచేస్తుంది రిలేటివ్ పాత్ అయితే. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్. యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్ అంటే నథింగ్ బట్ ద URL అంటున్నాం. ఓకేనా? సో URL ఏంటి, ద ఎక్స్పాన్షన్ ఆఫ్ URL ఈజ్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. సో URL అనేది ఐడెంటిఫికేషన్ అనమాట. మనం రేపు పొద్దున దీన్ని యాక్సెస్ చేయాలి ఇంటర్నెట్ నుంచి అని అంటే మనకి ఒక అడ్రస్. సో కాబట్టి మన యూనిఫామ్ URL ఈజ్ నథింగ్ బట్ ద ఐడెంటిఫికేషన్ నేమ్గా మనం చెప్తామన్నమాట. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ http:// www.google.com అన్నాం. సో
దీనికి ఒక ఫార్మాట్ ఉంది. దట్ వన్ ఈస్ ద ఈ ఫస్ట్ హెచ్టిటిపి అనేది నథింగ్ బట్ ద టైప్ అండ్ www ఈస్ ద హోస్ట్ అండ్ గూగుల్ ఈస్ ద డొమైన్ నేమ్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద పాత్ ఫైల్. ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఉన్నట్లయితే అప్పుడు పాత్ ఫైల్ ఇక్కడ మనం స్పెసిఫై చేసుకుంటాం అనమాట. edu.in అట్లా ఉంటుంది కదా, అలా అనమాట. సో అలా మనము ఇక్కడ ఒక ఫార్మేట్ ప్రకారం యూఆర్ఎల్ ఇస్తాం. ఆ యూఆర్ఎల్ ఇస్ ద ఐడెంటిఫికేషన్ నేమ్ టు యాక్సెస్ ద that service or that document or application. సో ఇకపోతే మన హౌ కెన్ యూ లింక్ ఏ స్పెసిఫిక్ సెక్షన్, ఒక డాక్యుమెంట్ లో యాంకర్ ట్యాగ్ ని యూజ్ చేసి ఎలా స్పెసిఫిక్ సెక్షన్ ని మనం లింక్ చేసుకుంటాము అని. సో లింక్ అనేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి హెచ్ రిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి ఇందాక మనము ఒక ఫైల్ నేమ్ కానీ లేకపోతే ఒక వెబ్సైట్ అడ్రస్ లో ఉండే పేజీని కానీ మనం ఇట్లా ఇస్తున్నాం కదా. సో అలా ఇచ్చినప్పుడు మనకి ఒకసారి చూడండి ఇక్కడ ఉంది ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ ఉంది. అంటే దీన్ని ఓపెన్ విత్ చేద్దాము, ఓపెన్ విత్ నోట్ ప్యాడ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి హైపర్ లింక్ పెట్టాము. సో మనకి ఇక్కడ అన్ని మామూలుగా కామన్ గా రాసుకున్నాము. ఇక్కడ హైపర్ లింక్ వచ్చేటప్పటికి హెచ్ రిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ఎగ్జాంపుల్ డాట్ HTML అన్నాం. ఇది నిన్న మనము టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలా చేస్తాము అనే దానికోసం ఈ ఎగ్జాంపుల్ రాసుకున్నాం మనం. సో దాన్ని మనం వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్ ఫర్ టెక్స్ట్ అని ఒక టెక్స్ట్ కి దీన్ని హైపర్ టెక్స్ట్ చేసి దీనికి లింక్ ఇచ్చాం. సో ఎప్పుడైతే దీన్ని మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నామో సో మనకి ఇక్కడ ఆ ఫైల్ స్టార్ట్ వచ్చింది. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే చూడండి, సో ఇక్కడ వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్ ఫర్ టెక్స్ట్ అనేది మనకి కనిపిస్తుంది. సో దిస్ వన్ ఇది హైపర్ టెక్స్ట్ అయినా టెక్స్ట్ అనమాట. అందుకనే ఇది బ్లూ కలర్ లో ఉంది అండ్ అండర్ లైన్ లో ఉంది. సో ఎప్పుడైతే మనం దీని మీద క్లిక్ చేస్తున్నామో మనకి నిన్న రాసిన ప్రోగ్రామ్ కదా దాన్ని లింక్ చేసాము, దట్ టెక్స్ట్ ఫార్మాటింగ్ డాట్. సో ఆ ప్రోగ్రామ్ మనకి ఓపెన్ అయింది. అంటే ఇప్పుడు మనము ఈ హైపర్ టెక్స్ట్ ద్వారా మనం ఎనదర్ ప్రోగ్రామ్ ని కూడా యాక్సెస్ చేసుకోవడానికి మనకి యాంకర్ ట్యాగ్ ఉపయోగపడుతుంది అనమాట. సో హెచ్ రిఫరెన్స్ అనే అట్రిబ్యూట్ దగ్గర మనం ఈ ప్రోగ్రామ్ ని ఇచ్చాం. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి అని అంటే జస్ట్ క్లిక్ బ్యాక్ కనుక వచ్చేసినట్లయితే మనం ఇక్కడికి మన ఇందాక మనం ఎక్కడి నుంచి అయితే హైపర్ లింక్ అయ్యామో అక్కడికి వచ్చేస్తున్నాం అనమాట. సో అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇది ఇంకొంచెం స్పెషల్. అక్కడ ఏంటి సింపుల్ గా మనము ఏం లేదు హెచ్ రిఫరెన్స్ అని చెప్పేసి ఫైల్ నేమ్ ఇచ్చేసాము, దాంతో మనకి లింక్ అవుతుంది, హైపర్ టెక్స్ట్ గా క్రియేట్ అవుతుంది అండ్ లింక్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటి ఇక్కడ కొంచెం ఈ లింకింగ్ అనేది డిఫరెన్స్ గా ఉంటుంది అనమాట. డిఫరెన్స్ ఉంటుంది ఈ లింకింగ్ లో. లింక్ కి అడ్రస్ కాంపోనెంట్ ఒక టార్గెట్ ని ఇస్తున్నాము. అంటే హెచ్ రిఫరెన్స్ ఇజ్ ఈక్వల్ టు యాష్ టార్గెట్ అని ఇస్తున్నాము. అంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ యాష్ టార్గెట్ అనేది మనం ఇస్తున్నామో ఈ అడ్రస్ ని స్పెసిఫై చేస్తూ ఈ టార్గెట్ కి బ్రౌజర్ ని జంప్ చేయమని మనం స్పెసిఫిక్ గా చెప్తున్నాం అనమాట. కాబట్టి ద స్టార్ట్ ఆఫ్ లింక్ సింప్లీ రిక్వైర్స్ ద అడ్రస్ టు విచ్ ద బ్రౌజర్ షుడ్ జంప్. ఎక్కడికి బ్రౌజర్ ఆటోమేటిక్ గా దాని అడ్రస్ ని పట్టుకుని అది జంప్ అయిపోతా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఇలా ఇస్తామో యాష్ టార్గెట్ అని ఇస్తామో సో ఆ అడ్రస్ ని స్పెసిఫై చేస్తుంటే ఆ అడ్రస్ ని బేస్ చేసుకుని బ్రౌజర్ షుడ్ జంప్. సో కాబట్టి ఈ అడ్రస్ ఈజ్ ప్రిఫిక్స్డ్ బై యాష్ అండ్ హౌ టు బి గివెన్ ఏ నేమ్ దట్ ఈస్ యూనిక్ ఫర్ ద డాక్యుమెంట్. సో ఎక్కడైతే యూనిక్ గా ఇస్తున్నామో ఆ నేమ్ యొక్క అడ్రస్ దగ్గరికి బ్రౌజర్ జంప్ అయిపోవాలి. కాబట్టి ఆ నేమ్ ఇచ్చే నేమ్ యూనిక్ గా ఉండాలి. అంటే సపోజ్ మనము యాష్ ఇంట్రడక్షన్ అన్నామనుకో, ఇంట్రడక్షన్ ఒకటే ఉన్నట్లయితే ఇంట్రడక్షన్ దగ్గరికి బ్రౌజర్ జంప్ అవుతుంది. యాష్ కంక్లూజన్ అన్నామనుకోండి, కంక్లూజన్ ఒకటే ఉంటే అప్పుడు ఆటోమేటిక్ గా దట్ టార్గెట్ నేమ్ కంక్లూజన్ కాబట్టి బ్రౌజర్ కంక్లూజన్ దగ్గరికి మనకి జంప్ అవుతుంది అనమాట.
అయితే ఇంకొక ఫార్మాట్ లో కూడా ఇవ్వచ్చు. ఇక్కడేమో అడ్రస్ యాష్ ఇచ్చాము, అడ్రస్ ని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ అడ్రస్ లేకుండా ఇస్తున్నాం. అప్పుడు ఏం చేస్తుందంటే సింప్లీ జంప్స్ రిక్వైర్స్ ద టార్గెట్ నేమ్. అది నేమ్ ఎక్కడ కనిపిస్తే అక్కడికి జంప్ అవుతూ ఉంటుంది. ఇది ఇక్కడేమో అడ్రస్ చెప్తున్నాం అండ్ యూనిక్ అని స్పెసిఫై చేస్తున్నాం. ఇక్కడ లేదు, అడ్రస్ ఏం చెప్పట్లేదు. కాబట్టి ఈ నేమ్, టార్గెట్ నేమ్ ఎక్కడ కనిపిస్తే అక్కడికి ద బ్రౌజర్ విల్ జంప్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక యాంకర్ ట్యాగ్ ని యూజ్ చేసి ఇంకొకటి మనం ఏం చేయొచ్చు అని అంటే నెక్స్ట్ పేజీలో ఉన్న స్పెసిఫిక్ సెక్షన్ ఆఫ్ ఎనదర్ డాక్యుమెంట్ కూడా మనం చెప్పచ్చు. సో ఇక్కడ ఇంకొక పేజ్లోకి మనం అడ్రస్ ఇచ్చి దానిలో ఉన్న టార్గెట్ నేమ్ స్పెసిఫై చేస్తున్నాం, అందులో ఉన్న కంక్లూజన్కి వెళ్ళండి అని చెప్పామనుకోండి, అప్పుడు ఇలా ఇవ్వాలన్నమాట. అంటే ముందు ఏ పేజీలో ఉందో ఆ పేజీ యొక్క అడ్రస్, ఎనదర్ పేజీ యొక్క అడ్రస్ అండ్ దెన్ ఎందర్ పేజీ యొక్క నేమ్ని ఇక్కడ స్పెసిఫై చేసి అడ్రస్ ఆఫ్ ద టార్గెట్ కనుక ఇచ్చినట్లయితే అప్పుడు లింక్ ఈజ్ యూజ్డ్ టు గో టు ఏ స్పెసిఫిక్ సెక్షన్ ఆఫ్ ఎనదర్ డాక్యుమెంట్ లోకి కూడా వెళ్తుంది. సో కాబట్టి నాట్ ఓన్లీ హైపర్ టెక్స్ట్ ని క్రియేట్ చేసి యాక్సెస్ త్రూ అవుట్ ద డాక్యుమెంట్స్ లేకపోతే త్రూ అవుట్ ద పేజెస్ అట్లా మనం ట్రావెల్స్ చేయడమే కాకుండా ఇక్కడ మనము ఈ టార్గెట్ ట్యాగ్ ని యూజ్ చేసి కూడా మనం అడ్రస్ టార్గెట్ అండ్ వితౌట్ అడ్రస్ టార్గెట్ ద్వారా కూడా బ్రౌజర్ ని కూడా మనము జంప్ చేయించవచ్చు అనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి స్పెసిఫిక్ గా లింక్ చేయడానికి కూడా ఈ ఏ యాంకర్ ట్యాగ్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఇందాక మనము రియల్ గా మనం ప్రాక్టికల్ గా చేసి చూసాము. ఇప్పుడు ఆల్రెడీ ప్రాక్టికల్ గా చేసిన దాన్ని స్క్రీన్ షాట్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఏం చేసాము, సింపుల్ గా మనం హైపర్ టెక్స్ట్ క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ ఒక ప్రోగ్రామ్ రాసుకున్నాం. లింకింగ్ ద అదర్ పేజెస్ ఈజ్ ఏ వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్ గా ఇచ్చాం. సో ఇక్కడ మనం ఏం చేసాము, చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 అనేది షార్ట్ నోట్స్ డాట్ 1 HTML, షార్ట్ నోట్స్ 2 డాట్ HTML, షార్ట్ నోట్స్ 3 డాట్ HTML, షార్ట్ నోట్స్ 4 డాట్ HTML అనేవి చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4 గా మనం ఇక్కడ హైపర్ లింక్స్ క్రియేట్ చేసుకున్నాం. సో దేని మీద మనము క్లిక్ చేస్తే ఆ అప్లికేషన్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి యాక్సెస్ అవుతుంది. అంటే ఇప్పుడు 2లో కనుక మనం చాప్టర్ 2 మనం క్లిక్ చేసాం అనుకోండి, షార్ట్ నోట్స్ 2 డాట్ HTML ఫైల్ ఓపెన్ అయ్యి అందులో ఏ కంటెంట్ ఉంటుందో అది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకే, దిస్ ఇస్ ద నథింగ్ బట్ ద హైపర్ లింక్స్ క్రియేట్ చేయటం. సో ఎప్పుడైతే మరి ఆ హైపర్ లింక్స్ క్రియేట్ చేసావో అక్కడ ఇది 1 ఫైల్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఈ హైపర్ లింక్స్ ఉన్నవి. మరి హైపర్ లింక్స్ ఓపెన్ అయిన తర్వాత దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మనకి ఓపెన్ అవ్వాలి. కాబట్టి ఈ ఫైల్స్ అన్ని కూడా మనకి అవైలబుల్ గా ఉండాలి. ఇప్పుడు ఏవైతే క్రియేట్ చేశారో డాట్ HTML ఫైల్స్ హైపర్ లింక్ గా అవన్నీ కూడా మనకి అవైలబుల్ అవ్వాలి. అంటే ఈ ప్రోగ్రామ్ వర్కౌట్ అవ్వాలి అని అంటే మనకి ఒక హైపర్ లింక్ డిస్ప్లే చేయడానికి ఈ ఫైలు, అండ్ తర్వాత షార్ట్ నోట్స్ ని క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వడానికి ఈ ఫైలు, అండ్ 2 ని క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వడానికి ఈ ఫైలు, 3 అండ్ 4 ని క్లిక్ చేస్తే ఓపెన్ అవ్వడానికి ఈ ఫైల్స్, మొత్తం 5 ఫైల్స్ ఉంటే కానీ మనకి ఈ లింకింగ్ ఆఫ్ ద అదర్ పేజెస్ మనకి సాధ్యంగా ఎగ్జిక్యూట్ అవ్వం, అంటే పనిచేయమన్నమాట. కాబట్టి ఇక్కడ అందుకనే ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి షార్ట్ నోట్ డాట్ ఫైల్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పామన్నమాట. అంటే చాప్టర్ 1లో ఏముంటుంది. సో చాప్టర్ 1లో ఈ 1లో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని కూడా వీళ్ళు ఫార్మేట్ చేసి రాసేసారు. సో అలాగే 2, 3, 4 కూడా రాస్తారనమాట. సో ఎప్పుడైతే మనము ఆ ఫస్ట్ ఫైల్ని ఓపెన్ చేసుకున్నామో మనకి హైపర్ లింక్స్ ఇలా వస్తాయి. ఎలా వస్తాయి మనకి హైపర్ లింక్స్? ఇలా వస్తాయి. హైపర్ లింక్స్ మనకి ఇలా వస్తాయి. సో ఇలా వస్తే ఇప్పుడు చాప్టర్ 1 మీద క్లిక్ చేయగానే షార్ట్ నోట్స్ డాట్ 1 కదా, సో మనకి ఈ ఫైల్ ఓపెన్ అయ్యి వాళ్ళు రాశారు కదా ఆల్రెడీ షార్ట్ నోట్స్ డాట్ HTML ఫైల్ రాశారు. ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఇందులో చాప్టర్ 1లో ఉన్న క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని ఫార్మేట్ చేశారు. కాబట్టి చాప్టర్ 1 మీద క్లిక్ చేయగానే మనకి ఈ ఫైల్ ఓపెన్ అయ్యి ఈ మెటీరియల్ అంతా మనకి యాక్సెస్ అవుతుంది అనమాట.
Okay, this is the way to link the pages ఇన్ ద వెబ్సైట్ ఆల్సో. వెబ్సైట్లో కూడా ఇలాగే చేయొచ్చు. అండ్ మనం ఏదైనా లెర్నింగ్ మెటీరియల్ చేయాలి అన్నా కూడా మనం ఇలాగే మన హైపర్ లింక్ని యూజ్ చేసుకుని మనం పేజెస్ని లింక్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక నెక్స్ట్ టాపిక్లోకి మనం వెళ్ళినట్లయితే మోర్ ఫార్మేట్ని యాడ్ చేసుకోవాలి మనం. యాడింగ్ మోర్ ఫార్మేట్. సో యాడింగ్ మోర్ ఫార్మేట్ అంటే ఏంటి? యాడింగ్ మోర్ ఫార్మేట్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనకి అంటే మనం చూసే పేజీ బ్లాక్ అండ్ వైట్లో డల్గా అసలు కదలకుండా ఉంది అని అనుకున్నాం. ఇలా మనకేం ఇంప్రెషన్ కలగదు, బాగుంది అని అనిపించదు. కానీ ఇక్కడ చూసేటప్పటికి మల్టీ కలర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి అబ్బా బాగుందే అనిపిస్తుంది. అంటే ఇక్కడ మనం ఏదైతే వెబ్ పేజ్ని క్రియేట్ చేస్తున్నామో దానికి కలర్ని, లైఫ్ని యాడ్ చేయొచ్చు అనమాట. సో there are so many methods to format data. అవి ఏంటి అని అంటే సింపుల్ లిస్ట్స్, యాడింగ్ కలర్స్, మల్టీమీడియా ఆబ్జెక్ట్స్, సౌండ్స్, యాప్లెట్స్ అంటే యానిమేషన్స్, ఇలా ఏది కావాలి అని అంటే మనం గనక వెబ్ పేజ్కి యాడ్ చేస్తే దట్ ఈజ్ నథింగ్ బట్ ద మోర్ ఫార్మేటింగ్. ఓకే, సో ఈ మోర్ ఫార్మేటింగ్లో మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటి అని అంటే లిస్ట్లు అని అంటే మనం ఏదైనా ఒక పాయింట్ వైజ్గా ప్రజెంట్ చేసేటప్పుడు బుల్లెట్స్ పెట్టి ప్రజెంట్ చేస్తాం. సో అండ్ సో, సో అండ్ సో, సో అండ్ సో అంటే చాటవార్తలు చెప్తే ఎవరికి నచ్చదు, వినరు. అందుకని చెప్పేసి మనం ఏమంటాము, మనం ప్రజెంట్ చేయదలుచుకున్నదన్నీ కూడా బుల్లెట్స్, 0.1, 0.2, 0.3 నంబర్స్ వేసి, లేదంటే జస్ట్ ఒక సింబల్ వేసి బుల్లెట్ చూపిస్తూ అక్కడ పాయింట్ వైజ్గా ప్రజెంట్ చేస్తే చూసే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇట్స్ లుక్ ఆల్సో వెరీ గుడ్. సో అలా మనం మోర్ ఫార్మేట్ ఇవ్వడానికి మనకి ఒక ఛాన్స్ ఏంటి అని అంటే వెబ్ టెక్నాలజీస్లో లిస్ట్లు అనే ఒక ట్యాగ్స్ మనకి అవైలబుల్ అవుతాయి. వాటిని యూజ్ చేసుకుని మనం పాయింట్ వైజ్గా డేటాని ఫార్మేట్ చేసుకోవడానికి, స్ట్రక్చరింగ్ చేసుకోవడానికి, కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ మనం లిస్టుల గురించి ఏం చెప్తాము అంటే ద మోస్ట్ ఎఫెక్టివ్ వే ఆఫ్ స్ట్రక్చరింగ్ వెబ్సైట్ ఆర్ ఇట్స్ కంటెంట్స్ ఈజ్ టు యూజ్ లిస్ట్. సో మోస్ట్ ఎఫెక్టివ్ స్ట్రక్చర్ చేయడానికి వెబ్సైట్ యొక్క కంటెంట్స్ ఏవైతే మనం ఉన్నాయో ఆ కంటెంట్స్ని స్ట్రక్చర్ చేయడానికి మనము లిస్టులని యూజ్ చేస్తాం అనమాట. సో ఈ లిస్టులు అనేవి ఏంటి అని అంటే ఒక ఇండెక్స్ బేస్ చేసుకుని, అంటే ఇది 1, ఇది 2, ఇది 3, 4 అని కానీ, లేకపోతే 0.1, 0.2, 0.3 అని కానీ అట్లా ఇన్ఫర్మేషన్ కొంచెం ఇండెక్స్ లెవెల్లో మనము దాన్ని స్ట్రైట్గా ప్రజెంట్ చేయడానికి వీలుగా ఉపయోగపడేదే నథింగ్ బట్ ద లిస్ట్ అంటాం. సో HTMLలో మనకి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ అవైలబుల్ అవుతాయి. అవే మనకి బుల్లెటెడ్ లిస్ట్, నంబర్డ్ లిస్ట్ అండ్ డెఫినేషన్ లిస్ట్. ఓకే, HTMLలో మనకి 3 టైప్స్ ఉంటాయి: బుల్లెటెడ్ లిస్ట్, నంబర్డ్ లిస్ట్ అండ్ డెఫినేషన్ లిస్ట్. సో ఏ లిస్ట్ అయినా కూడా దట్ ఐటమ్, ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది, మనం ప్రజెంట్ చేస్తున్నామని చూసారా, దట్ వన్ బి సరౌండెడ్ బై ద LI, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఆఫ్ LIతో మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇకపోతే ఇక్కడ ఈ 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ ఉన్నాయి అన్నాం కదా. ఈ 3 టైప్స్ ఆఫ్ లిస్ట్స్ కూడా ఏంటి అని అంటే ఆర్డర్డ్ లిస్ట్స్, అన్ఆర్డర్డ్ లిస్ట్స్ అండ్ డెఫినేషన్ లిస్ట్. ఈ ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ అన్నీ కూడా సెట్ ఆఫ్ లిస్ట్ ఐటమ్స్తో మేడప్ ఆఫ్ అయ్యి ఉంటాయి. అండ్ మిగిలినవి ఏంటి అని అంటే డెఫినేషన్ లిస్ట్ ఏమో నాట్ సెంటెన్స్ కానీ ఒక ఫార్మేట్ని, అది డిఫరెంట్ ఫార్మేట్ని అన్యూజువల్గా మనము, అంటే మనం నార్మల్గా ఒక హెడ్డింగ్ చెప్పి దాని కింద చాలా డిస్క్రిప్షన్ రాయాల్సి వచ్చిన లాంటి లిస్టుల కోసం మనము డెఫినేషన్ లిస్టులని వాడతాం అన్నమాట. సో ఇకపోతే ఫస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ కనుక మనం చేసుకున్నట్లయితే అన్ఆర్డర్డ్ లిస్ట్ని బుల్లెటెడ్ లిస్ట్ అని కూడా అంటాము. అండ్ దీనిలో మనకి ఒక ఆర్డర్లో నంబర్ అవసరం లేని వాటిని అన్ఆర్డర్డ్ లిస్ట్లో మనం వాడతాం అన్నమాట. సో బేసిక్ అన్ఆర్డర్డ్ లిస్ట్కి బుల్లెట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఐటెంకి ముందు ఒక బుల్లెట్ ఉంటుంది.
ఆ బుల్లెట్ మేబీ స్క్వేర్ ఆర్ డిస్క్ ఆర్ సర్క్యులర్ ఏమైనా కావచ్చు. సో మనకి ఏది నచ్చితే దాన్ని మనం పెట్టుకోవడానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇక్కడ యూఎల్ అనే ట్యాగ్ యొక్క సింటాక్స్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ యొక్క సింటాక్స్ యూఎల్ అండ్ ఓపెనింగ్ ట్యాగ్ విత్ సర్టన్ అట్రిబ్యూట్స్ అండ్ మధ్యలో మనం ఏదైతే ఇవ్వదలుచుకున్నామో ఆ లిస్ట్ల యొక్క ట్యాగ్స్ అండ్ ఫాలోడ్ బై ద క్లోజింగ్ ట్యాగ్. సో కాబట్టి ఇక్కడ యూఎల్లో ఉండే అట్రిబ్యూట్ ఏంటి అని అంటే టైప్ అట్రిబ్యూట్. ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ ద ఏమేమి వాల్యూస్ ఉన్నాయి దీనికి, డిస్క్, స్క్వేర్ ఆర్ సర్కిల్. ఇఫ్ యూ టేక్ ద స్క్వేర్ మీకు బుల్లెట్గా స్క్వేర్ వస్తుంది. ఇఫ్ యూ టేక్ ద డిస్క్ బుల్లెట్గా డిస్క్ వస్తుంది. అండ్ ఇఫ్ యూ టేక్ ద సర్కిల్ బుల్లెట్గా సర్కిల్ వస్తుంది. అండ్ ఈ లిస్టులన్నీ కూడా యారేలో లాగా అవి లూజ్గా అరేంజ్ అయ్యి ఎక్కువ స్పేస్ ఆక్యుపై కాకుండా ఉండటానికి కాంపాక్ట్ని కనుక వాడినట్లయితే ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ పేజ్ని వేస్ట్ ఆఫ్ ప్లేస్ని అడ్జస్ట్ చేసుకుని నీట్గా కాంపాక్ట్గా అరేంజ్ అవుతాయి అన్నమాట. సో దానికోసము కాంపాక్ట్ అనే అట్రిబ్యూట్ని మనం వాడతాం అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ అట్రిబ్యూట్లో మనకి బుల్లెట్ ఇక్కడ టైప్ ఆఫ్ ద బుల్లెట్స్ ఉన్నాయి కదా, అవి మనకి ఏం అవసరం లేకపోతే డిఫాల్ట్లో అది ఒక టైప్ ఏదది డిస్క్ టైప్ ఆఫ్ దాన్ని తీసుకుని మనకి మామూలుగా వచ్చేస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఆర్డర్డ్ లిస్ట్, నంబర్ లిస్ట్ అంటాం. ఈ ఆర్డర్డ్ లిస్ట్, నంబర్ లిస్ట్లో ఏంటి అని అంటే మనం ఏ లిస్ట్లో అయితే ఇస్తున్నామో దాని ముందు నంబర్స్ వస్తాయి. ఆ నంబర్స్ ఆర్డర్లో ఉంటాయి. ఎందుకని ప్రయారిటీస్ కనుక చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఈ నంబర్స్ అంటే దిస్ ఈజ్ ద 1 అండ్ దిస్ ఈజ్ ద 2, దిస్ ఈజ్ ద 3 అట్లా మనం ఒక ఆర్డర్లో చెప్పాలి అనుకున్నప్పుడు మనము నంబర్డ్ లిస్టుని వాడతాం. సో నంబర్డ్ లిస్టులు ఏంటి, నథింగ్ బట్ ద ట్యాగ్స్ ఏంటి, ఓఎల్ అండ్ టైప్ అండ్ స్టార్ట్ ఎన్ అండ్ కాంపాక్ట్ ఓఎల్. సో అంటే ఓఎల్ అనేది ఓపెనింగ్ ట్యాగ్, ఇందులో అట్రిబ్యూట్స్ ఏమో టైప్, ఈ టైప్లోనేమో 1 నంబర్ రావాలా, స్మాల్ బి స్మాల్ క్యాపిటల్ ఏ రావాలా, అండ్ మామూలుగా రోమన్ ఐ క్యాపిటల్ ఐ రావాలా, స్మాల్ ఐ రావాలా అనేది మనం ఇక్కడ ఈ టైప్ని సెలెక్ట్ చేసుకున్న వాల్యూని బట్టి ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ప్రాపర్టీకి వాల్యూస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీలో వాల్యూలో ఇక్కడ మనం వీటిల్లో మనకి ఎలా కావాలి, 1, 2 కావాలి అంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం, ఏబిసిడీలు కావాలి అంటే ఇది సెలెక్ట్ చేసుకుంటాం, అండ్ రోమన్ లెటర్స్ కావాలి అని అంటే ఇది రోమన్ నంబర్స్ కావాలి అంటే అది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అండ్ సగం వరకు ఒక నంబర్ తీసుకున్న తర్వాత దాని నుంచి కంటిన్యూ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఈ అట్రిబ్యూట్ మనకు ఉపయోగపడుతుంది. అంటే మనం ముందు పేజ్లో ఒక 10 స్టార్ట్ చేసాము అండ్ ఈ పేజ్లో మనం 11 నుంచి స్టార్ట్ అవ్వాలి అని అంటే సో స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 11 అని ఇస్తే మనకి 11 నుంచి నంబర్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి దానికి కాంపాక్ట్, దీనికి కూడా మళ్ళీ అలా స్ప్రెడ్ అయ్యి స్పేస్ వేస్ట్ కాకుండా ఉండటం కోసం ఆర్ఏని మనం అడ్జస్ట్ చేసుకుంటాం కదా, మెమరీ స్పేస్ నీట్గా అరేంజ్ అవ్వడానికి ఎక్కువ వేస్టేజ్ లేకుండా అలా కాంపాక్ట్ అనే అట్రిబ్యూట్ని ఇచ్చి మనం దాన్ని తీసుకుంటాం అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏమి ఇస్తామో దానితో ఆర్డర్లో నంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ రోమన్ లెటర్స్ కానీ వస్తాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్ టైప్ ఏంటి అని అంటే డెఫినేషన్ లిస్ట్. సో డెఫినేషన్ లిస్ట్లో ఏమవుతుందంటే ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిస్ట్. ఇందులో డెఫినేషన్ ఉంటుంది, దాని కింద ఫాలోయింగ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో కాబట్టి ఈ డెఫినేషన్ లిస్ట్ అనేవి అన్ఆర్డర్డ్ లిస్ట్ అయితేనేమో యూఎల్తో సరౌండ్ అయింది, ఆర్డర్డ్ లిస్ట్ అయితేనేమో ఓఎల్తో సరౌండ్ అయింది, అండ్ ఈ డెఫినేషన్ లిస్ట్ అయితేనేమో డిఎల్తో సరౌండ్ అవుతుంది. మళ్ళీ ఇందులో అవన్నీ కూడా ఓన్లీ లిస్ట్ ఎల్ఐ లిస్ట్ ట్యాగే ఉంది, ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్, మధ్యలో లిస్ట్ ఐటమ్ ఏదైతే రావాలో అది పెడుతున్నాం. సో వాటి రెండింటికి కూడా కామన్గా అట్లనే ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ డి అంటే ఇక్కడ డెఫినిషన్ టర్మ్స్ ట్యాగ్
ఏదైతే సరౌండ్ అవుతుందో అది డెఫినేషన్ యొక్క టర్మ్ గా తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది కదా వెనకాల, డిడి ట్యాగ్, డెఫినేషన్ ఆఫ్ డేటా. సో దానికి సంబంధించిన డేటా అంతా కూడా డిటితో సరౌండ్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ దీనిలో ఈ లిస్టులలో కూడా మనకి రెండు రకాల ట్యాగ్స్, డిటీలు అండ్ డిడి ట్యాగ్స్, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్ తో మనకి ఉంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకుని ఒక వర్క్డ్ అవుట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, సో ఫైల్లోకి వెళ్దాం అండ్ న్యూ తీసుకుందాం. సో ఇక్కడ మనం HTML ప్రోగ్రాము లిస్టుల కోసం రాద్దాం. సో హెడ్ ఇక్కడ ఏం రాస్తున్నాం, మనము లిస్ట్ కి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాం. సో కాబట్టి లిస్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అని చెప్పి ఇక్కడ రాద్దాం. ఓకేనా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి TITLE టైటిల్ అండ్ క్లోజ్ చేసేస్తున్నాం. టైటిల్ ని క్లోజింగ్ ట్యాగ్ తో క్లోజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఎప్పుడైతే టైటిల్ మ్యాండేటరీ ఫంక్షన్ అది క్లోజ్ అయిపోతుందో నెక్స్ట్ హెడ్ సెక్షన్ కూడా మనం క్లోజ్ చేసేస్తాం. సో నెక్స్ట్ బాడీ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. సో బాడీ సెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మనం ఇప్పుడు లిస్టులని రాద్దాం. సో ఇక్కడ ఒక H1 ట్యాగ్ పెట్టుకుని దిస్ ఇస్ ద టైప్స్ ఆఫ్ లిస్ట్ అని మనం రాద్దాం. సో టైప్ H1 అండ్ టైప్స్ ఆఫ్ లిస్ట్స్, టైప్స్ ఆఫ్ LISTS లిస్ట్స్ అని చెప్పి H1 ని మనం క్లోజ్ చేసేసుకుందాం. ఓకే, సో హెడ్డింగ్ పెట్టుకున్నాం. సో హెడ్డింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు అన్ఆర్డర్డ్ లిస్టులని ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాం. సో కాబట్టి ట్యాగ్ ఏంటి, నథింగ్ బట్ ద UL. UL ఈజ్ ద అన్ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్స్ అన్నమాట. సో ఇందులో ఏముండాలి మనకి, ULకి ఏవో కొన్ని ఐటమ్స్ రాద్దాం. సో దట్ ఈజ్ నథింగ్ బట్ ద LI లిస్ట్ ట్యాగ్ తో సరౌండ్ అవుతాయి అవి. సో ఏం రాయొచ్చు, యాపిల్. నెక్స్ట్ క్లోజ్ చేసేద్దాం LI. సో LIని తీసుకొచ్చి మళ్ళీ మనం కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుందాం. సో Ctrl+V అండ్ Ctrl+V. సో ఎంటర్. సో ఆపిల్, ఆ తర్వాత గ్రేప్ అండ్ మ్యాంగో. సో ఇక్కడికి వచ్చేటప్పటికి దీన్ని తీసేసి మనం మ్యాంగో రాస్తున్నాం. ULతో క్లోజ్ చేసుకోవాలి. అండ్ దిస్ వన్ ఈజ్ ద నథింగ్ బట్ ద అన్ఆర్డర్డ్ లిస్ట్. అండ్ నెక్స్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ తో సరౌండ్ అయినాయి. అండ్ లిస్ట్ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ లిస్ట్ ట్యాగ్ తో సరౌండ్ అయింది. ఇప్పుడు ఇవి బుల్లెట్స్ తో మనకి రావాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్డర్డ్ లిస్ట్ ప్రిపేర్ చేద్దాం. ఆర్డర్ లిస్ట్ ఏంతో సరౌండ్ అవుతుంది అనుకున్నాం, OL తో సరౌండ్ అవుతుంది. సో దానిలో ఏముంటాయి, దానిలో కూడా లిస్ట్ ఐటమ్సే ఉంటాయి. సో కాపీ అండ్ ఇక్కడ పేస్ట్. ఓకే, సో వీటిలో మనం ఇక్కడ ప్రయారిటీలు ఉండే రాయాలి. సో మన కాలేజ్నే తీసుకుందాం. ఫస్ట్ ప్రయారిటీ ఎవరు, ప్రిన్సిపల్. అవునా. నెక్స్ట్ ప్రయారిటీ ఎవరికి వస్తుంది, వైస్ ప్రిన్సిపల్. సో వైస్ ప్రిన్సిపల్. ఓకే, అండ్ నెక్స్ట్ ప్రయారిటీ ఎవరికి వస్తుంది, లెక్చరర్స్కి వస్తుంది. సో కాబట్టి ప్రయారిటీ వీళ్ళు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో మనం వీళ్ళని ప్రజెంట్ చేయాలి అని అంటే సో మనం ఇలా రాస్తున్నాం. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ చాలే 3 అనుకుంటే మనం క్లోజ్ చేసేద్దాం. UL కాదు ఇది OL. OLతో క్లోజ్ చేద్దాం. సో క్లోజ్ చేసినాక మనం
ఇక్కడేమో అన్ఆర్డర్డ్ లిస్ట్ చేసాం, ఇక్కడ ఆర్డర్డ్ లిస్ట్ చేసాం. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి డెఫినిషన్ లిస్ట్ ఏమో డిఎల్ ఇస్తాం అనమాట. సో డిఎల్లో డిఎల్తో సరౌండ్ అవుతుంది. డిఎల్లో ఏముంటుంది అనుకున్నాం, ఫస్ట్ డిటి ఉంటుంది అనుకున్నాం, డెఫినిషన్ ఆఫ్ టర్మ్తో సరౌండ్ అయ్యేది ఏంటి, సపోజ్ మన కాలేజీలో ఎన్సిసి. సో దీన్ని కనుక సరౌండ్ చేసినట్లయితే, మనం దేంతో డిటితో కనుక సరౌండ్ చేసినట్లయితే దిస్ వన్ విల్ బి ద టర్మ్ అవుతుంది. అండ్ తర్వాత మనం డిడిలో ఏమైతే ఇన్ఫర్మేషన్ రాస్తున్నామో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డేటా అవుతుంది. సో ఎన్సిసి ఈజ్ ద సో అండ్ సో అని మనం దాని గురించి చాలా రాస్తాం. సో ఆ రాసింది నథింగ్ బట్ ద డిడి అవుతుంది అనమాట, డిస్క్రిప్షన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఎంటర్ చేసేసి మనం ఏం క్లోజ్ చేసుకోవాలి, డిఎల్ని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి, మన లిస్టులన్నీ ప్రిపేర్ చేసేసాం. ప్రిపేర్ చేసిన తర్వాత ఇందాక మనం ఏం ఓపెన్ చేసుకున్నాము, బాడీని ఓపెన్ చేసుకున్నామా. సో ఆ బాడీని క్లోజ్ చేసుకోవాలి. ఏమి ఓపెనింగ్ ట్యాగ్స్ ఉన్నాయి మనకి చూసుకుని వాటిని క్లోజ్ చేయాలి. సో బాడీ ఉంది అండ్ హెచ్టిఎంఎల్ ఉంది. సో ఈ బాడీని హెచ్టిఎంఎల్ని క్లోజ్ చేసేసినట్లయితే మనకి మన ప్రోగ్రామింగ్, లిస్ట్ ప్రిపరేషన్ ప్రోగ్రామింగ్ మనకి అయిపోతుంది. సో దీన్ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసి, సో మామూలుగా లిస్ట్ ఈజీఎస్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చామనుకోండి. సో సేవ్ చేసినట్లయితే మనకి, సో ఒక నిమిషం, లిస్ట్ ఈజీఎస్ ఈ స్క్రీన్ కూడా కనిపిస్తుంది కదా మీకు. సో దీన్ని ఓపెన్ చేస్తే దిస్ ఈస్ ద అవుట్పుట్ విచ్ వీఆర్ ప్రిపేర్డ్ ద టైప్స్ ఆఫ్ లిస్ట్. చూడండి, ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇచ్చాం కాబట్టి డిఫాల్ట్లో అది తీసుకుంది. ఇక్కడ ఆర్డర్డ్ లిస్ట్ ఇచ్చాం కాబట్టి డిఫాల్ట్లో నంబర్ తీసుకుంది. అండ్ ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ టర్మ్, దానికి కావాల్సిన డిస్క్రిప్షన్ ఇక్కడ రాసాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద టైప్స్ ఆఫ్ లిస్ట్ ప్రోగ్రామ్ విచ్ వీఆర్ యూజ్డ్ దిస్. అంటే అలాగే ఈ ప్రోగ్రామ్ ని మనం రాసి పెట్టినట్లయితే ద అవుట్పుట్ ఈస్ లైక్ దిస్, ఇలా వస్తున్నారు. సో ఇలా మనం వర్క్అవుట్ ఎగ్జాంపుల్స్ ని మనం హెచ్టిఎంఎల్ని యూజ్ చేసుకుని లిస్టుల్ని మనం ప్రిపేర్ చేయొచ్చు. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, వెన్ యు ఆర్ యూజింగ్ దిస్, మీకు ఆప్షన్ ఉంది. మీరు ఖచ్చితంగా ఇక్కడ ఒకవేళ మీరు ఆ నంబర్ కాకుండా మీకు ఇంకేదైనా కావాలి అని అంటే టైప్ ట్యాగ్ని, ఓఎల్ దగ్గర టైప్ ట్యాగ్ని స్పెసిఫై చేసి మీరు ఏది ఇస్తే ఆ నంబర్స్ మీకు వస్తాయి. అండ్ ఎక్కడి నుంచి కావాలి అనేది కూడా మీరు స్టార్ట్ అనే అట్రిబ్యూట్ ద్వారా మీరు దాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ learning.